పసుపు బిల్లతో వెళ్లి పని చేయించండి. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మంత్రులు, టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హోంమంత్రి అనిత, అచ్చెన్నాయుడు, పోలీసులు వైసీపీ పార్టీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఆర్ఓ, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే టీడీపీ కార్యకర్తలు పసుపు బిల్లలు వేసుకుని వెళ్లాలని కోరారు. పసుపు బిల్లలు వేసుకుంటే మీకు టిఫిన్ పెట్టి మరీ అధికారులు పనిచేస్తారన్నారు. ఒకవేళ ప్రభుత్వ అధికారులు అలా చేయకపోతే వాళ్ళంతా చూస్తామంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. పార్టీ చాలా కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొందని, నిద్రలేని రాత్రులు గడిపామని, వైసీపీ ప్రభుత్వంలో 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ నేతలు మాట్లాడలేకపోయేవారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ఇక మన ప్రభుత్వం వచ్చింది, కార్యకర్తలకు అన్యాయం చేయబోమన్నారు. పసుపు బిల్లలు పెట్టుకుని వెళ్ళండి, అధికారులు పనిచేసే విధంగా ఆర్డర్ ఇస్తానని ప్రకటించారు. చంద్రబాబు కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తన కుటుంబానికి 2 పదవులు ఇచ్చారని కొనియాడారు. ఒక నమ్మకంతో చంద్రబాబు పదవి ఇచ్చారని వివరించారు. అచ్చెన్నాయుడు మాటిస్తే పీక కోసుకుంటాడు తప్ప మాట తప్పడని వెల్లడించారు. వైసీపీ పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో వ్యవస్థలు సర్వనాశనమయ్యాయని, శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. నేను చాలా అదృష్టవంతుణ్ణి, తన సమర్థతను బాబు గుర్తించి కీలక శాఖలు ఇచ్చారని తెలిపారు. 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నా జీవితం శ్రీకాకుళం జిల్లా టీడీపీ, చంద్రబాబు కుటుంబానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తమ ప్రభుత్వంలో ఏపీని అభివృద్ధి చేసి చూపెడతామని వెల్లడించారు మంత్రి అచ్చెన్నాయుడు. ఐదు సంవత్సరాల అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.